హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. ఇవాళ మనము తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడదాము. మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఎప్సెట్ ది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు రేపటి నుంచి కాలేజెస్ అన్నీ కూడా ఓరియంటేషన్ క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి యాజ్ పర్ ది ఆర్డర్స్ బై టీజీ ఎప్సెట్ బోర్డ్. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ గురించి చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, అండ్ థర్డ్ ఫేజ్ ఎలా ఉండబోతోంది, అండ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్ ఎలా జరగబోతాయి అని స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారు. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్. అలాగే ఐ డ్రీమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో బీటెక్కి సంబంధించిన కంప్లీట్ విషయాలు కూడా మేము ఈ ఛానల్ త్రూ మీకోసం డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే ఎవరైతే థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చో వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఫిజికలీ రిపోర్ట్ చేశారో. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఫిజికలీ రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్, ఇప్పటిదాకా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అటెండ్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ అని చెప్పాను. ఓన్లీ ఆ స్టూడెంట్స్ మాత్రమే మీరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్స్ అలాట్మెంట్ వచ్చిందో సెకండ్ ఫేజ్లో బట్ మీరు రిపోర్ట్ చేయలేదు, అలాంటి స్టూడెంట్స్, క్యాండిడేట్స్ హు గాట్ ది అలాట్మెంట్ బట్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్, అలాంటి వాళ్ళు కూడా మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు. అండ్ ఈ థర్డ్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఇది ఫైనల్ ఫేజ్ అని అంటున్నారు ఇది. సో ఈ ఫైనల్ ఫేజ్ డేట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ థర్డ్ ఫేజ్ అనేది 31st జూలై ఇవాళ స్టార్ట్ అవుతుంది ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎవరైతే ఇప్పటిదాకా ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు మాత్రమే పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ చేసి ఇప్పటికే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేసి దాని తర్వాత మీరు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అనేది ఇదే రోజు చేసుకోవాలి 31st జూలై వరకు. సో క్యాండిడేట్స్ వెరిఫికేషన్ ఫర్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్. సో దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇందాక చెప్పినట్టే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు బట్ మీరు ఆ అలాట్మెంట్ తీసుకోలేదు ఆర్ ఫిజికలీ రిపోర్టింగ్ చేయలేదు, మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇది 31st జూలై. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు 1st ఆగస్ట్ నాడు అవుతుంది అనమాట ఫైనల్ ఫేజ్ వాళ్ళకి. ఎవరైతే ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారో, అలాట్మెంట్ వచ్చింది, కాలేజ్లో ఫిజికలీ రిపోర్ట్ చేశారో, మీరు అగైన్ 1st and 2nd ఆగస్ట్ మాత్రమే మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఆప్షన్స్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ పెట్టుకోవాలి. అగైన్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే, అగైన్ 2nd ఆగస్ట్ మీకు ఫ్రీజ్ అయిపోతాయి. ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే, మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కూడా నేను అదే చెప్పాను. సెకండ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్స్ ఇచ్చుంటే యూ వుడ్ హ్యావ్ గాట్ అ బెటర్ కాలేజ్. సో 95-98% సీట్స్ టాప్ కాలేజెస్లో అన్ని ఫిల్ అయిపోయాయి అక్రాస్ ది బ్రాంచెస్. సో యూ హ్యావ్ ఓన్లీ 1-2% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు టాప్ కాలేజెస్, బట్ స్టిల్ మీరు కూడా పెట్టుకోవచ్చు. సో ఫైనల్ ఫేజ్లో ఏంటంటే, మీకు అలాట్ అయిన కాలేజ్కి పైన ఉన్న కాలేజెస్, సపోజ్ లెటర్సే మీరు ఒక 20 ఆప్షన్స్ పెట్టారు సెకండ్ ఫేజ్లో, మీకు 10th ఆప్షన్ వచ్చింది అలాట్మెంట్ అనేది. సో మీరు ఓన్లీ 1 to 9 మాత్రమే పెట్టుకోవాలి ఫైనల్ ఫేజ్లో. అప్పుడు మీకు దీనికన్నా బెటర్ కాలేజ్ అనేది వస్తుంది. మీరు 10th బిలో కూడా పెట్టుకున్నారంటే కాలేజ్, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. మీకు ఆ కావాల్సిన కాలేజు, ఆ కావాల్సిన సీట్ రాకపోవచ్చు. దీనికన్నా వర్స్ట్ కాలేజ్ రావచ్చు మీకు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్స్ట్ అంటే ఏ కాలేజ్ని బ్యాడ్ అన్నాను అంటే ది లీస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్. అంటే మీకు 5th బెస్ట్ వచ్చిన కాలేజ్ తర్వాత మీరు ఇంకా దాని కింద ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారంటే యూ మైట్ గెట్ 7th or 8th బెస్ట్ కాలేజ్, ఎందుకంటే వాటిల్లో సీట్స్ మిగిలి ఉన్నాయి. సో యూ షుడ్ ఆల్వేస్ గివ్ బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారంటే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ అనమాట. సో దట్స్ ది థింగ్ అబౌట్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. 5th ఆగస్ట్ వరకు కంప్లీట్లీ
ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. దిస్ ఇస్ ది లాస్ట్ డే ఫర్ కౌన్సిలింగ్, ఒఫిషియల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అంటే 5th of August తర్వాత మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత మీరు కాలేజ్ అనేది చేంజ్ చేసుకోలేరు. బట్ దాని తర్వాత మీకు ఏముందంటే అగైన్ 5th నుంచి 7th వరకు మీకు 2 days టైం ఇస్తారు టు పే ది ఫీజ్. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని కాలేజ్ కూడా రిపోర్ట్ చేయడానికి టైం ఇస్తున్నారు. సో చూడొచ్చు మీరు 7th లోపల మీకు టైం ఉంది టు గెట్ ఇన్ టు ది కాలేజ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు, డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్ అనేది పర్మిటెడ్ లేదు ఫైనల్ ఫేజ్ తర్వాత. ఫైనల్ ఫేజ్ తర్వాత మీ ఫీజ్ అనేది క్యాన్సిల్ చేసుకోలేరు. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 1st of August. రేపటి నుంచి ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసెస్ 1st of August, రేపు అంటే 1st of August నుంచి ఓరియంటేషన్ క్లాసెస్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో దీని తర్వాత ఏంటంటే మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోలేరు, అది ఫైనలీ ఫిక్స్ అయిపోతుంది. కాలేజ్ కూడా మీకు ఫిక్స్ అయిపోతుంది. బట్ 12th and 13th August వరకు మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ బ్రాంచ్. అంటే లెటస్ సే మీకు ఇప్పటిదాకా సిబిఐటిలో మీకు లెటస్ సే ఈసీఈ బ్రాంచ్ వచ్చింది మీ ర్యాంక్ ప్రకారం. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే మీరు అదే సిబిఐటిలో ఈసీ కాకుండా వేరే బ్రాంచెస్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆ బ్రాంచెస్లో ఏమైనా వేకెంట్ సీట్స్ ఉంటే మీకు అది ఇంటర్నల్లీ స్లైడ్ అయిపోతుంది. సో సపోజ్ లెటస్ సే ఈసీ నుంచి మీరు సిఎస్సి, సిఎస్ఎం పెట్టుకున్నారు. సిఎస్ఎంలో సీట్ వేకెంట్ ఉంటే మీరు ఈసీ నుంచి సిఎస్ఎంకి స్లైడ్ అయిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. సో ఇంటర్నల్ స్లైడింగ్ కూడా వెబ్ ఆప్షన్స్ లానే వేయాలి. బట్ రిమెంబర్, కాలేజ్ చేంజ్ చేసుకోలేరు. కాలేజ్లోనే మీరు వేరే బ్రాంచ్కి స్లైడ్ అవ్వచ్చు ఆర్ షిఫ్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ఇంటర్నల్ స్లైడింగ్. అది మీకు 12th and 13th of August అనేది ఉంటుంది. మీరు ఆప్షన్స్ అనేవి 13th of August లాస్ట్ డేట్ ఆఫ్ ఆప్షన్స్. మీకు అలాట్మెంట్ కూడా 15th of August ఇండిపెండెన్స్ డే నాడు యూ విల్ బీ నోయింగ్ విచ్ కాలేజ్, విచ్ బ్రాంచ్. అండ్ అదర్ 16th, 17th of August తర్వాత కూడా అంతా క్లోజ్ అయిపోతుంది. మీ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తారు కాలేజ్లో ఈ లోపలే. సో దిస్ ఇస్ అబౌట్ ది సేమ్. అండ్ మీరు అస్సలే పార్టిసిపేట్ చేయలేదు వీటిల్లో అంటే స్పాట్ అడ్మిషన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ డ్రాప్ అవుట్, సో ఫస్ట్లీ ఏంటంటే ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు క్యాన్సిల్ అనేది చేసుకోలేరు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకుని మీరు ఫీజు కట్టి క్యాన్సిల్ చేసుకున్నా కానీ మీరు స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, సో స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావెంట్ అప్లైడ్ ఫర్ కౌన్సిలింగ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ తర్వాత అలాట్మెంట్ రాలేదు, మీరు సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, దాని తర్వాత మీరు స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్, జనరలీ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. అంటే మిగిలిన సీట్స్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజ్లో కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి, అంటే త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ సీట్స్ ఉంటాయి, బి కేటగిరీ సీట్స్ ఉంటాయి, అండ్ మీకు ఫైనల్ ఏంటంటే సో కన్వీనర్ కోటా సీట్స్, బి కేటగిరీ సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్. సో బి కేటగిరీ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రైవేట్గా ఫిల్ చేసుకుంటారు, ఇది త్రూ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫిల్ అవుతుంది. కాబట్టి మీకు ఇవన్నింటిలో కొన్ని సీట్స్ అనేవి లాస్ట్కి మిగిలి ఉంటాయి కాలేజెస్లో. ఎవ్రీ ఇయర్ మనం చూస్తాం. ఆ మిగిలిన సీట్స్ అన్ని స్పాట్ అడ్మిషన్స్ త్రూ ఫిల్ చేస్తారు. అది త్రూ డైరెక్ట్లీ మెరిట్ ర్యాంక్ బట్టి మీకు ఫిల్ చేస్తారు అదంతా కూడా. సో ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్డ్ అండర్ ది వెబ్సైట్ టీజీ వెబ్సైట్. సో అంతా వెబ్సైట్ త్రూనే చేస్తున్నారు. సో అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్ని ఆప్షన్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ ఇవ్వమని చెప్పారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్ అప్డేట్. సో కౌన్సిలింగ్ లాస్ట్ లెగ్లో ఉంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్కి ఆల్రెడీ అలాట్మెంట్ వచ్చిందో హార్టీ కంగ్రాచులేషన్స్. ఏ కాలేజ్ వచ్చినా ఏ బ్రాంచ్ వచ్చినా కానీ దిస్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ 2-3 years నుంచి యూ హ్యావ్ వర్క్డ్ హార్డ్, యూ హ్యావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మీ కష్టానికి ఫలితం ఇది. యూ మైట్ గెట్ ఇన్ అ గుడ్ కాలేజ్, యావరేజ్ కాలేజ్, డజంట్ మ్యాటర్, కానీ మీ కాలేజ్ అలాట్మెంట్ వచ్చింది కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ న్యూస్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఇప్పటి నుంచి మీ లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. మంచిగా మేక్ న్యూ ఫ్రెండ్స్, మేక్ న్యూ మెమరీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోండి. బికాజ్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. స్కిల్స్ లేకుండా ఇంకేం లేవు.
వాటిలన్నింటి గురించి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. బట్ తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.